ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సార్ మీ సినిమాల్లో చూసుకుంటే అన్ని సినిమాలు ఇందాక నేను స్టార్టింగ్ చెప్పినట్టు చాలా గొప్ప సినిమాలు, మంచి ఎమోషన్ ఉంటుంది. అయితే ఒక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఈ సినిమా విషయానికి వస్తే అన్ని సినిమాల్లో కంటే ఒక గ్రాండ్నెస్ కనిపిస్తుంది. ఆ క్రౌడ్ కానీ అండ్ ఆ ఎద్దుల బండ్లు కానీ లేకుంటే ఆ జనం షార్ట్స్ కానీ ఒక భయంకరమైన ఒక రిచ్నెస్ కనిపిస్తుంది సినిమాలో. సో అంటే హరికృష్ణ గారి మార్కెట్కు మించి ఆ సినిమాకి ఎందుకు ఖర్చు పెట్టారు, ఎవరు దాని అమ్మాయి? హరికృష్ణ గారు మేమిద్దరం శివరామరావు చేసేటప్పుడు మా నాన్నగారి కోరిక ఒకటి మిగిలిపోయిన సముద్ర, రైతులు మీ సినిమా చేయాలని నాన్నగారికి ఉండేది. ఆ టైంలో అదొక్కటి చేయలేకపోయాను హరి అనేవాడు నా దగ్గర. అది చేయాలి సముద్ర, మనం అలాంటి కథ వింటున్నా, పోసాన్ని రెడీ చేస్తున్నాడు, నువ్వే చేయాలి అది అని చెప్పారు. సరే అని చెప్పేసి అది రెడీ అయినాక సముద్రాకి చెప్పండి అనగానే నాకు విని ఓకే చేద్దాం బాబు, నచ్చింది అని చెప్పాక పోసాని కృష్ణమురళి కథ, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్. పోసానిది ఒక వెర్షన్ డైలాగ్ ఉంటుంది, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్. ఈ కాక దాసర్ గారిది ఒక వెర్షను. అవును. ఈ కాక హరికృష్ణ గారు మేమంతా రైతు నాయకులతో చర్చలు జరిపి ఇదొక వెర్షను. అట్లా ఆ సినిమాని తీయటం జరిగి ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా విజువల్ లేపాలి. చాలా మంచి ప్రొడ్యూసర్ నాగలక్ష్మి గారు, చాలా మంచి ఆవిడ అనమాట. ఆది సినిమాకి ఆమె కదా, ఆవిడే. సో ఆది సినిమా ఆవిడే. ఇక తర్వాత నన్ను తమ్ముడు తమ్ముడు అంటది. అట్లాగే నేను ఆవిడ అక్క అక్క అంటుంటా. ఆవిడ ఒరే తమ్ముడు బాగా తీరా అంటుండేది, బాగా చాలా చనువుగా ఉండేది అన్నమాట. అట్లా అడిగింది పాపం లేదనకుండా బీభత్సం ఖర్చు పెట్టింది సినిమాకి. ఫస్ట్ టైం ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులకు బట్టలు పెట్టిన మొట్టమొదటి లేడీ ప్రొడ్యూసర్. 300 మందికో 500 మందికో బట్టలు పెట్టింది. సూపర్. ఆ రెయిన్ ఎపిసోడ్, వాటర్ వేసి కొడతా ఉంటే ఆడవాళ్ళందరూ తడిచిపోయే ఎపిసోడ్ అనమాట. వాళ్ళందరికీ బట్టలు పెట్టింది. షూటింగ్ జరిగిన రోజులు ఏ లోటు లేదు అసలు. ఒక 30 లారీలు కావాలంటే 30 లారీలు, ఒక 500 మంది జూనియర్లు అంటే 500 మంది జూనియర్లు, ఇట్లా చేసి 100 ఎడ్ల బళ్ళు కావాలంటే 100 ఎడ్ల బళ్ళు, ఆ రేస్ కానీ సాంగ్ కానీ అన్నీ అడిగింది లేదనకుండా ఖర్చు పెట్టి చేసింది పాపం. అద్భుతమైన ప్రొడ్యూసర్, అద్భుతంగా చేసింది ఆమె. బాగా హరికృష్ణ కూడా బాగా కష్టపడ్డారు ఆయన. ఇక క్రౌడ్ ఈ విజువల్స్కి ఇక్కడ తీయలేమన్నా, ఇంత క్రౌడ్ కాదు మనకి, ఇంకా క్రౌడ్ కావాలి, పబ్లిక్లోకి వెళ్ళిపోదామని మ్యాక్సిమం పబ్లిక్లో చేసాం. అసలు ఆ సినిమాలో ఉన్న పబ్లిక్ అయితే మ్యాక్సిమం సినిమాలో కనపడరండి, కనుచూపు మేర క్రౌడ్. అవును అవును అవును. 10,000 మంది 15,000 మంది క్రౌడ్ అనమాట. అంత క్రౌడ్లో చేసాం ఆ సినిమా. కొంతమంది హీరోలు చేయరు, క్రౌడ్ని చూస్తే భయపడి పారిపోతారు. నందమూరి వాళ్ళకి ఏంటంటే క్రౌడ్ని చూస్తే ఎమోషన్ అవుతుంది, ఊపొస్తుంది. హరికృష్ణ గారు ఇక అనేవాడు. ఇక అట్లా చేసాం అనమాట సార్. అంటే చాలా బాగా చేసి ఆ సినిమాలో ఒక్క చాట కావాలి హరికృష్ణ గారి విషయంలో గుండె జల్లు మందండి. అదే అడగబోతున్నా, యాక్సిడెంట్. టమాటా రైతులు కిలో రూపాయికి అమ్మే ఎపిసోడ్లో లారీలు తెచ్చి ఇక టమాటా ఇంత సంవత్సరం కష్టపడి పంట పండిస్తే కిలో టమాటా రూపాయికి కొంటారా, రైతు వాల్యూ ఇదా అని నర్రా గారు ఆ సీన్లో చాలా బాగా చేశాడు పాపం. ఆ ఎదురొచ్చే లారీకి తగిలి చనిపోతాడు. అవును, సీన్లో చనిపోతే ఇప్పుడు ఆయన తగిలి పడిన తర్వాత లారీ ఆయన బాడీ మేము చెల్లిద్ది. ఇది చూసి హరికృష్ణ గారు పరిగెత్తుకు రావాలి, రియాక్షన్ ఈ లారీ ఇలా రావాలి, హరికృష్ణ గారు ఇలా రావాలి. ఈ షాట్ చేస్తున్నాం, హరికృష్ణ గారికి యాక్షన్ చెప్పగానే లారీ కదిలింది, ఈయన పరిగెత్తాడు. టమాటా మీద కాలు పడి స్లిప్ అయ్యాడండి. స్లిప్ అయ్యి లారీ ఇలా వెళ్తుంది, కరెక్ట్గా టైరు ఆ టైరు ఈ టైరు అలా క్రాస్ అవుతుండగా వచ్చి ఆగాడండి. అమ్మ బాబోయ్, కొంచెం ఏమైనా ఉంటే లారీ కాళ్ళు మీద ఎక్కేది లారీ. అవును, అంతే, గుండెలు అంత డేంజర్ అనమాట. అలాగే అమ్మయ్య అమ్మా అని చెప్పేసి అది గుర్తొచ్చినప్పుడల్లా భయం వేసేది. అమ్మో ఎంత ఘోరం జరిగేదిరా బాబు, ఎంత అపకీర్తి మిగిలిపోయేదని చెప్పేసి. భయపడ్డారు ఆయన షాట్? ఆయన భయపడలా, మేమందరం భయపడ్డాం. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా, అంతే, స్కిడ్ అయ్యి. అట్లాగా
కొన్ని సీన్లు చేయాలని కూడా ఆడ చేసేవాడు. సార్ ఎడ్ల బళ్ళు తోలటం, అన్ని ఎడ్ల బళ్ళల్లో ఒరిజినల్ తోలేడు, నో డూబు. హరికృష్ణ గారు నో డూబు ఆ ఎడ్ల బళ్ళు చేజింగ్లో అస్సలు. ఆయన ఎడ్లు అంటే బాగా ఇష్టం. సార్ అలా చేశాడు. సార్ అంటే మీకు సంబంధం లేని ఒక ప్రశ్న అడుగుతున్నాను, అది మీకు తెలుసుంటే చెప్పండి లేదా స్కిప్ చేసేద్దాము. హరికృష్ణ గారితో మీకు ఒక ట్రావెల్ ఉంది కాబట్టి ఆయన బతుకున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆది, సింహాద్రి పెద్ద పెద్ద హిట్లు కొట్టారు. ఆల్మోస్ట్ టాప్ 1, టాప్ 2 ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. ఆయన తన కొడుకు సక్సెస్ చూశారు. ఏ రోజైనా మీ దగ్గర సముద్ర నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు అనే ఒక ఆ గర్వం, ఆ తండ్రికి ఉండే గర్వం ఏ రోజైనా చూపించారా? బ్రహ్మాండం అండి, చాలా బాగుండేది. ఏం చెప్పేవారు వాళ్ళ కొడుకు గురించి? చెప్పాడు ఎన్టీఆర్ గురించి, చాలా బాగా చెప్పాడు. నేనే శివరామరాజు పిలిచా కదా, శివరామరాజు ఆడియోకి చాలా గర్వపడేవాడు. మామూలు కాదు సముద్ర, నాన్నగారు అంశవాడు అని చెప్పేవాడు. ఆయన అంటే పిల్లాడి ముందు పొగిడేవాడు కాదు, అది ఓకే నా దగ్గర అనేవాడు ఇంటర్నల్గా. చాలా బాగా చెప్పాడు. మేము చెప్తా ఉండేవాళ్ళం కదా ఆ సినిమా. ఫోన్ చేసి అడిగాడు, నా సముద్ర సినిమా ఎలా ఉంది బాబుది అనేవాడు. మామూలు లేదు బాబు సినిమా అని చెప్పేవాళ్ళం. ఏ సినిమా బాగా చేశాడు ఇవి అడిగి తెలుసుకునేవాడు, అడిగేవాడు. బాలయ్య బాబు అంటే కూడా చాలా ఇష్టం హరికృష్ణ గారికి. అయ్యో ఎంత ఇదంటే చూడే మా తమ్ముడు ఎట్టున్నాడు వర్చెస్ మా నాన్నేనయ్యా, ఎంత ఆనందపడేవాడు చెప్పి బాలయ్య బాబు గురించి. ఒక గెటప్ వస్తుండే కదా అప్పుడు మ్యాగజైన్స్లో, చూసి ఇట్లా చూసి చూడ సముద్రం అని చెప్పేసి బాలయ్య బాబు గురించి అసలు చాలా ముచ్చట పడేవాడు. అలాగే ఎన్టీఆర్ గురించి ముచ్చట పడేవాడు. కళ్యాణ్ గురించి, కళ్యాణ్ రావాలమ్మా అని కళ్యాణ్ గురించి కొంచెం టెన్షన్ పడేవాడు. కానీ ఎన్టీఆర్ గురించి బాలయ్య గురించి అయితే అసలు చాలా కాన్ఫిడెంట్గా ఉండి మాట్లాడేవాడు. అంటే బాలయ్య అంటే అప్పటికే ఇదయ్యాడు. అవునవును, ఆయన చూసి ముచ్చట పడేవాడు. సార్ మీ సినిమాల్లో ఇంకో మంచి సినిమా వచ్చేసి పంచాక్షరి. అప్పటికే అరుంధతి అని చెప్పి ఒక పెద్ద హిట్ కొట్టున్నారు అనుష్క గారు. ఆ తరువాత మీకు డేట్స్ దొరికినాయి. ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా చాలా డిలే అయ్యిందని చెప్పేసి ఒక టాక్ ఉంది. సో ఫస్ట్ నుంచి మీరైనా డైరెక్టర్, నేనే ఆ డిలే ఎలా హ్యాండిల్ చేశారు? అంటే యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ డిలే కాదు, అమ్మాయి అరుంధతి చేశాక ఎవరికి చేయలే, లేడీ ఓరియంటెడ్. చంద్రాకి మాటిచ్చి చంద్రాకి ఏంటంటే చాలామంది దర్శకులతో పరిచయాలు. రాంగోపాల్ వర్మ బ్యాచ్ అంతా పరిచయమే, కృష్ణవంశీ, పూరి, ఇంకా ఉన్నారు చాలామంది. బాగా ఒరే అనుకునే బ్యాచ్ ఇదంతా. నేనేంటంటే నాగార్జున గారిని ట్రై చేసేవాడిని డైరెక్షన్కి. నాగార్జున గారి దగ్గర తిరిగేవాడిని. అప్పుడు చంద్ర గారు పరిచయం, అప్పుడు మంచి మేకప్ మ్యాన్ తన దగ్గర, ఏదున్నా ఈ నెలలు కలిసేవాళ్ళం అనమాట. అట్లా పరిచయం అయితే అప్పుడు నేను డైరెక్టర్ అయ్యి కొంచెం చేస్తున్నాక అప్పుడు ఆలోచించుకొని, ఓ అమ్మ వీళ్ళందరూ అయితే నా మాట వినరు, సముద్ర అయితే మంచోడు మాట వింటాడని అప్పుడు నాగార్జున గారికి చెప్పాడు, బాబు ఇట్లా అని. ఓకేరా సముద్రం మంచోడు, సముద్రాన్ని పెట్టుకో అని చెప్పారు. నాకు మిమ్మల్ని పిలిచి ఏదో వార్నింగ్ కూడా ఇచ్చారంట. నాకు అది వార్నింగ్ అంటే స్వీట్ వార్నింగ్, జాగ్రత్త కాదు, పెట్టుకో, బట్ సముద్రాన్ని ఒకసారి పిలువు అని చెప్పి నాగార్జున గారు. కేడీ షూటింగ్ జరుగుతుంది, గోవాలో ఉన్నారు. సరే ఇక్కడ తీసుకొచ్చే సముద్రాన్ని అన్నాడు. నేను చంద్ర కలిసి గోవా వెళ్ళాం. నాగార్జున బాబును కలిస్తే ఒకటే అన్నాడు నాగార్జున గారు, సముద్ర శ్యాంప్రసాద్ రెడ్డి అరుంధతి తీశాడు, ఆయన పెద్ద ప్రొడ్యూసర్. ఇక్కడ ఉంది చంద్ర, నా మేకప్ మ్యాన్, అంత ప్రొడ్యూసర్ కాదు. ఈ లైఫ్ జాగ్రత్త, అంత బడ్జెట్ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా అమ్మా జాగ్రత్తగా చేయి, ఏదన్నా ఉంటే కనుక నాకు చెప్పు అని చెప్పి ఈ ఒక్క మాటే చెప్పారు నాగార్జున. కథ రెడీ అయినాక ఒకసారి చెప్పండి అమ్మా అని చెప్పాడు. కథ రెడీ అయినాక రైటర్ చెప్తే నాకు వద్దు, డైరెక్టరే చెప్పాలి నాకు అన్నాడు. నేను చెప్పాక అప్పుడు ఓకే గో హెడ్ అన్నారు. సార్ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలున్నా చంద్ర అనే వ్యక్తి మేకప్ మ్యానే. ఎన్ని సంవత్సరాలు నాగార్జున గారి దగ్గర పనిచేసినా సరే, ఒక మేకప్ మ్యాను మంచి చెడ్ల గురించి మన స్టార్ హీరోలు ఇంత ఆలోచిస్తారండి. నాగార్జున గారు బాగా ఆలోచిస్తారు. నాగార్జున గారి దగ్గర పనిచేసే ప్రతి వాళ్ళని
చాలా ప్రేమగా చూసుకుంటాడు, మ్మ్. చాలా ప్రేమగా చూసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఆయన దగ్గర చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరినీ సెటిల్ చేశాడు ఆయన. మ్మ్. కాస్ట్యూమర్స్ని కానీ మేకప్ మ్యాన్స్ని కానీ దగ్గర బాగా చూసుకుంటాడండి Wow. నాగార్జున. అందుకే ఆయన దగ్గర చేసిన వాళ్ళంతా 30 years అలా ఉంటారు మ్మ్. నాగార్జున గారి దగ్గర. మేము చూసాం కదా, అది సార్. చూసాం. చాలా హ్యాపీ అండి, మంచి, చాలా కూల్ మ్మ్. నాగార్జున గారు, చాలా కూల్.